చూస్తున్నాం ఇటు నంద్యాల జిల్లా దేవ్నగర్లో ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక యువతిని ప్రెగ్నెంట్ చేసినాడు ఒక చర్చికి సంబంధించిన పాస్టర్ ప్రభుకుమార్. తండ్రి సన్నిధి అనే చర్చి ముందు ప్రస్తుతానికి బాధితులందరూ ఆందోళనకు దిగారు. తనను పెళ్లి చేసుకుంటానని ఇటు మోసం చేశాడంటూ ఇటు యువతి ఆరోపిస్తుంది. మాయమాటలు చెప్పి ప్రెగ్నెంట్ చేశాడంటూ ఇటు యువతి ఆరోపిస్తుంది. పాస్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఇటు బాధితురాలైతే డిమాండ్ చేసుకొస్తుంది. ఇటు యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల ఇటు ఆ మహిళకు సంబంధించిన ఫొటోస్ని చూపించలేకపోతున్నాం. మరో ప్రక్కన ఇటు ఆ కింద రైట్ సైడ్ ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి ప్రభుకుమార్, ఆ పాస్టర్, అతని వయసు 27 సంవత్సరాలు. ఆ పోస్టర్లో కనిపిస్తున్నాడు, చూడొచ్చు మనం, ఆదివారపు ఆరాధన. సో బి బ్రో ప్రభుకుమార్ గారు అంటూ మొత్తానికైతే ఆ పోస్టర్ ఉంది. ఆ మహిళ ఆ పోస్టర్ని పట్టుకొని మొత్తానికైతే ఒక ఆందోళనకు, ఒక నిరసనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ, ఇటు ప్రభుకుమార్కు కఠిన శిక్ష వేయాలంటూ మాయమాటలు చెప్పాడు. మొత్తానికైతే తనని ప్రెగ్నెంట్ కూడా చేశాడంటూ చెప్పుకొస్తుంది. సో ప్రస్తుతానికి ఇటు ఆర్టీవీతో తను మాట్లాడడానికి, ఇటు ఆర్టీవీతో ప్రస్తుతానికి ఆర్టీవీ లైవ్లో ఉంది. ఇటు ఆ బాధితురాలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ప్రస్తుతానికి మీరు ఎక్కడ ఉన్నారు? మీరు సేఫ్గానే ఉన్నారా? మీకు ఎలాంటి హరాస్మెంట్స్ కానీ, మీ పైన ప్రెషర్ కానీ, ఏమైనా ఇబ్బందులు కానీ ఉన్నాయా? మీరు సేఫ్గానే ఉన్నారా ప్రస్తుతానికి? రైట్, బాధితురాలని కాసేపట్లో మరొకసారి కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద ఒక పాస్టర్, అమ్మ, మీరు ప్రస్తుతానికి ఒక సేఫ్ ప్లేస్లోనే ఉన్నారా? ప్రజెంట్గా అయితే ఉన్నాను సార్, ఇంట్లోనే ఉన్నాను. బెదిరింపు కాల్స్, బెదిరింపు మాటలు చాలా వస్తున్నాయి సార్. నాకు థ్రెడ్ ఉండే అవకాశం ఉంది. నాకు ఓకే, థ్రెట్ అయితే ఉంది, మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఏమంటున్నారు? ఫోన్ చేసి మిమ్మల్ని ఏమని బెదిరిస్తున్నారు? ఇంతటికి వదిలిపెట్టకపోతే నా మినిస్ట్రీని ఉపయోగించి నేను ఏమైనా చేస్తాను, నీ అన్నని కూడా ఏదైనా చేసేస్తాను అనే విధంగా మాట్లాడుతున్నాడు సార్. నీకెవరు లేరు, నీ దిక్కుదోచిన వాళ్ళకు కూడా చెప్పుకోపో, ఏం భయపడేది అయితే లేదు. నేను మాత్రం బ్రతికే పరిస్థితి అయితే నువ్వు ఉండవు, ఖచ్చితంగా నేను చంపేస్తాను అంటున్నాడు సార్. బతికే పరిస్థితే ఉండడు, ఖచ్చితంగా చంపేస్తాను అంటే ఒకసారి అసలు మొదటి నుంచి జరిగిన విషయాలన్నీ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ప్రభుకుమార్ మీకు ఎప్పుడు పరిచయం, ఎక్కడ పరిచయం? ప్రభుకుమార్ నాకు 8 నెలల నుంచి పరిచయం సార్. ఓకే, ప్రభుకుమార్ నాకు 8 నెలల నుంచి పరిచయము. తండ్రి సన్నిధి మినిస్ట్రీ నంద్యాలలో శ్యామ్నగర్లో బ్రాంచ్ పడింది సార్ 6 నెలల కిందట. ఓకే, నేను 6 నెలల నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. 8 నెలల నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ అబ్బాయి 6 నెలల నుంచి నాకు ప్రపోజల్ చేస్తూ వచ్చాడు సార్. అంటే మొదటి నుంచే మీకు డైరెక్ట్గా అంటే ప్రపోజల్ అంటే లవ్ ప్రపోజలా? మ్యారేజ్ చేసుకుంటానని మాట్లాడేవాడు సార్. ఓకే, ముందు నుంచి పెళ్లి చేసుకుంటా అని చెప్పేవాడు. అవును సార్. ఓకే, ఒక్కసారి మీ ఫోన్ పెళ్లి చేసుకోకుండా చెప్పండి. చెప్పండి సార్. మొదటి నుంచి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేవాడా? అవును సార్. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత నేను సమర్పణ కలిగి ఇలాగే ఉండి పరిచర్య చేస్తాను అండి అని చెప్పాను. పాస్టర్ గారు అన్నప్పుడు ఆ వ్యక్తి లేదు, తండ్రి సన్నిధి యొక్క పెళ్లి కాకుండా సేవ చేసేది అయితే కాదు, పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలి, నేను నిన్ను చేసుకుంటాను అని అలా నాకు మాట్లాడడం జరిగింది. నేను తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత నేను మినిస్ట్రీకి అంటే ఆ చర్చికి వెళ్ళడం జరుగుతూ వచ్చింది. ఆ అబ్బాయి మా ఇంటికి కూడా ప్రే చేసి వెళ్ళిపోయేవాడు మొదట్లో. ఓకే, ఆ తర్వాత ఒక రోజు భరత్ అనే ఒక అబ్బాయితో, మీ అక్కని రూమ్ దగ్గరికి తీసుకురాయా, ఇక్కడ రూమ్ క్లీన్ చేయాలి అని చెప్పాడు. ఆ అబ్బాయి నన్ను తీసుకుని వెళ్ళడం జరిగింది, భరత్ అనే సహోదరుడు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కిచెన్ లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచన చేశాను. ఎవరు లేరు కదా, ఆ అబ్బాయి ఒక్కడున్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు, నేను ఆడపిల్లగా ఉండడం కరెక్ట్ కాదు కదా అని ఆలోచన చేసినప్పుడు, ఒక తల్లి పలుకూరు నుంచి పరిచర్యకు వస్తుంది, ఆమె కూడా వస్తుంది అని చెప్పినప్పుడు నేను లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి జరిగిన తర్వాత, ఏంటి పాస్టర్ గారు ఇంకా ఒక ఆమె రాలేదు అంటే, వస్తుందిలేమో, పలుకూరు నుంచి రావాలంటే టైం పడుతుంది కదా అన్నాడు. నేను కిచెన్ లో పని చేస్తున్నాను. ఎవరైతే నన్ను తీసుకుని వెళ్ళాడో ఆ భరత్ బయటికి వెళ్ళిపోయాడు. ఓకే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయినాడు. నేను లోపల ఉండి
ఇంకా రాలేదేంటి పాస్టర్ గారు అని నేను అడిగినప్పుడు వస్తుందిలేమ్మా అని చెప్పాడు. ఆ తర్వాత యువతల ఒక డోర్ ఉంటుంది, అవతల ఒక డోర్ ఉంటుంది. రెండు మూసి ఆ వ్యక్తి నా యొక్క అదే కిచెన్ రూమ్లో నేను పని చేస్తుండగా అక్కడికి వచ్చి నన్ను బలాత్కారం చేయడం జరిగింది. ఓకే. దాని తర్వాత ఏం జరిగింది? అంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పడం జరిగిందా? మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పారా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అసలు? బల మా అమ్మ ఉంటుంది, పెద్దన్నయ్య పెద్దన్న భార్య ఉంటారు. ఆ తర్వాత బలాత్కారం జరిగిన రాత్రి సాయంకాలం మా ఇంటికి వచ్చాడు. మా అమ్మని, మా అన్నని, మా వదినని అడిగారు. నేను మహిమని మ్యారేజ్ చేసుకుంటానమ్మా అని చెప్పి అడిగాడు. దేవుని చిత్తం అయితే పాపకి ఇష్టమైతే చేసుకుంటాంలే నాయన అని చెప్పారు. చెప్పినప్పుడు సరే అమ్మా నేను మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడతాను, పాస్టర్ గారు శాలిమన్నతో కూడా మాట్లాడతాను అని చెప్పినప్పుడు అమ్మ వాళ్ళు ఓకే చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత ఆ అబ్బాయి మా ఇంటికి కంటిన్యూగా రావడం స్టార్ట్ చేశాడు. ఉదయం నుంచి నైట్ 11 వరకు ఇక్కడ ఉండిపోయేవాడు. ఎప్పుడంటే ఇప్పుడు నైట్ పూట కూడా వచ్చి వెళ్ళిపోయేవాడు. ఇదంతా అలా పెళ్లి శారీరక ప్రపోజల్ అమ్మా, ఇదంతా పెళ్లి ప్రపోజల్ పెట్టిన తర్వాత జరిగిన విషయమా? ఈ ఈ సంఘటనలు జరిగిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని మీకు అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చాడా? బలాత్కారం జరిగిన నైట్కి పెళ్లి చేసుకుంటానని ఇంట్లో అమ్మ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఓకే. అమ్మ వాళ్ళు ఒప్పుకున్నాక తను కంటిన్యూగా మా ఇంటికి రావడం జరిగింది. ఓకే. మీ ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించాడు పెళ్లి చేసుకుంటానని, మీ ఇంట్లో వాళ్ళకి కూడా మాట ఇచ్చాడా? మాట ఇచ్చాడు. మాట ఇచ్చాడు. నా ము- నా ముందర వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడాడు. ఓకే. దాని తర్వాత ఏమైందమ్మా? ఆ తర్వాత ప్రెగ్నెంట్ దాని తర్వాత ప్రెగ్నెంట్ అయ్యారు. సో మొత్తం మీద ఇటు బాధితురాలు, ఇటు తండ్రి సన్నిధి అనే ఒక చర్చికి సంబంధించిన ఒక బ్రాంచ్ ఇటు నంద్యాలలో ఆ బ్రాంచ్ ఓపెన్ అయిన తర్వాత 8 నెలల నుంచి అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. అక్కడికి కొత్తగా వచ్చిన ఆ పాస్టర్, ఆ ప్రభు కుమార్, మనం ఫోటోలో చూస్తున్నాం కింద రైట్ సైడ్ పోస్టర్లో ప్రభు కుమార్ అనే ఆ పాస్టర్ 27 సంవత్సరాలు తన వయసు. మొత్తానికైతే 8 నెలలు తనతోని ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ తనని పెళ్లి చేసుకుంటానంటూ తనకు ఒక నమ్మకాన్ని కల్పించాడు. తన ఇంట్లో వాళ్ళతో కూడా ఇటు మహిళకు సంబంధించిన బాధితురాలకి సంబంధించిన పేరెంట్స్తో కూడా మాట్లాడాడు. ఇటు ప్రభు కుమార్ కూడా తన పేరెంట్స్తో కూడా ఇటు వాళ్ళకు కూడా మాట్లాడించినట్టు తెలుస్తుంది. సో అమ్మ చెప్పండి, దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత మరి పెళ్లి చేసుకుందామని మీరు చెప్పారా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు? ఎప్పుడు పెళ్ళి అనుకున్నారు? పెళ్లి విషయం అసలు వచ్చిందా దాని తర్వాత? పెళ్లి విషయం అయితే వచ్చింది. టాబ్లెట్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు నాకు టాబ్లెట్ ఇస్తున్నావు, ఆల్రెడీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా, ప్రెగ్నెన్సీ ఉంటే తప్పేముందిలే అని నేను చెప్పాను. లేదు సాక్ష్యం పాడవుతుంది, రోజు రోజుకి కడుపు అనేది బయటకు వస్తుంది, సంఘంలో ఇలా ఉండడం కరెక్ట్ కాదు కదా, పెళ్లికి 3 నెలలు టైం పడుతుంది, మహాకూటాలు జరుగుతున్నాయి, ఆ కూటాలు అయిపోయేదాకా పెళ్లి చేసుకోవడానికి వీలు పడదు, కాబట్టి కష్టం అవుతుంది, నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని బలిపీఠం మీద ప్రమాణం చేసి చెప్పాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.